రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ఆరాధనకు కూడి చేరివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మంచి ఆరోగ్యాలు నా ప్రభు కలుగు చేయునుగాక. ఈ సంవత్సరమంతా ఆయన కనుదృష్టి మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద ఉండునుగాక. ఆయన ఆలోచనల ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి ఒక అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుని ఈరోజు ప్రభు మనల్ని ధైర్యపరిచేటట్లుగా, నడిపించేటట్లుగా, ప్రభు ఉన్నతమైన కృపతో నింపేటట్లుగా మనందరం కలిసి బైబిల్ గ్రంథాన్ని తెరచి 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ తీసి పెట్టుకోండి. 1 సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. మన సబ్జెక్ట్ ఏంటంటే ధైర్యము. ఏంటంటే ధైర్యము. చూడండి, దావీదు తన కుమారుల ద్వారా, కుమార్తెల ద్వారా, వారి నుండి వచ్చేటువంటి శ్రమలను, ఇబ్బందుల ద్వారా దావీదును చంపుదము రండని వారు ప్లాన్ చేసుకుంటూ ఉండగా, ఆ పరిస్థితుల్లో, భయాందోళనకాలమైనటువంటి ఆ పరిస్థితులలో ఎవరిని బట్టంట? దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితాలలో, మన పరిస్థితులలో, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, కన్నీళ్లను బట్టి మనము కూడా ఒక్కొక్కసారి అధైర్యపడిపోతూ, పిరికి ఆత్మ కలిగి, భయాందోళనలో మునిగిపోయి, ఎటూ తోచక, ఎటూ వెళ్ళక ఒక్కొక్కసారి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటాం. అదే పరిస్థితి వచ్చింది ఎవరికి? దావీదు జీవితంలో. అయితే అతనైతే చేతులు ముడుచుకుని ఏమండి కృంగిపోలేదు, వేసారిపోలేదు. అతను చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. మనము కూడా మన దేవుని యందు మనం ధైర్యము తెచ్చుకోవాలి, ధైర్యపరచబడాలి. కృంగిపోకూడదు, అలసిపోకూడదు, పిరికి ఆత్మ కలిగి పారిపోకూడదు. మనము ఉన్న స్థితిలో నిలబడి మోకరించి ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో మనం గోజాడగలిగితే, ప్రార్థించగలిగితే మనకు ఆయన గొప్ప ధైర్యాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ధైర్యపరచునుగాక, ఆదరించునుగాక, బలపరచునుగాక. ఆమేన్. చూడండి, పిరికితనం ఉంటుంది చాలామంది. అన్నీ ఉంటాయి కానీ ఏ పని చేయలేడాడు. దేనికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే భయం. ప్రతిదానికి భయమే. ఏంటండి?
ప్రతిదానికి భయమే. పిరికివారును, ఆడంగితనము కలిగిన వారును, విగ్రహారాధికులను, మాంత్రికులను, వీళ్ళెవరనంట పరలోక రాజ్యములో చేరరు, ప్రవేశించరని వాక్యంలో రాయబడింది. పిరికి ఆత్మ, భయం. అంటే భయం ఎందుకు వస్తుందిరా అంటే వీళ్ళ హృదయాలలో, వీళ్ళ మైండ్లో, వీళ్ళ యొక్క ఆలోచనలు ఏముంది? పిరికితనం ఉంది, భయం ఉంది. ఈ భయం ఏం చేస్తుందంటే, ఈ భయం ఉండడం ద్వారా ప్రతిదానికి మనము భయపడిపోతూ ఉంటాం. మనం ఎవరంటే భయపడేవారం కాదు. మనం ఎవరంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో తెలుసా? మనం ఎవరిని పూజిస్తున్నామో తెలుసా? ఎవరిని గానము చేస్తున్నామో తెలుసా? ధైర్యశాలిని. హల్లెలూయా. మరణానికి భయపడకుండగా, శ్రమలకు భయపడకుండగా, తన రక్తానంతటిని సమస్త మానవాళి కొరకు ధారాళముగా అనుగ్రహించినటువంటి గొప్ప ధైర్యశాలి మనం నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటిస్తున్నవాడు నజరేయుడైనటువంటి యేసు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. లోకస్తుల వలె మనము భయపడిపోకూడదండి, పిరికి ఆత్మ కలిగి ఉండకూడదండి. ఇదిగో అందుకని ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే, ఆయన ఆరాధించేటువంటి యెహోవాను బట్టి, దేవుడిని బట్టి గొప్ప ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మనము ధైర్యము కలిగి మన పనిని ప్రారంభించాలి. హల్లెలూయా. ధైర్యము కలిగి మనము చేసే పనిని మనం ప్రారంభించగలిగితే ఆయనను నుంచుంటే చాలు, ఆయన నడిపించుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రయత్నం చేస్తే చాలు, ఆయన సఫలము చేస్తాడు కార్యాన్ని, అద్భుతాన్ని చేస్తాడు మీ జీవితాలని. అయితే మనము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఏమండి అందరూ మన కోసం మాట్లాడుకుంటున్నప్పుడు భయపడిపోతూ ఉంటాం. అవునా? భయపడతారా? మీరు భయపడరా? చెప్పండి. భయపడిపోతూ ఉంటారు. అయితే మనం భయపడిన అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని అద్దరికి చేర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. గమ్యస్థానానికి చేర్చగలిగిన దేవుడు. అందుకని మనం భయపడవలసిన అవసరత లేనే లేదు. దావీదు వలె యెహోవా యందు ధైర్యము తెచ్చుకోవాలి మనం. హల్లెలూయా. మన పితరుల్ని మోడల్గా చేసుకోవాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆస్తి అంతస్తు అన్నీ పోయినా నువ్వు ఒక్కడ మిగిలి ఉన్నావా? ధైర్యంగా ఉండు, ధైర్యంగా నిలబడు. ప్రభు నిన్ను నడిపించగలుగుతాడు, నిన్ను అద్దరికి చేర్చగలుగుతాడు. హల్లెలూయా. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. మనుషులను బట్ట, సైన్యాన్ని బట్ట, ఎవరిని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు చెప్పండి? యెహోవాను బట్టి. హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం ధైర్యముగా ఈ సంవత్సరములో మనం నడిపించబడాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడాడు, దృష్టి ఉంచి ఆలోచన చెప్పుతాను అని. మన మీద దృష్టి ఉంచుతాడు, ఆలోచన చెప్పి నడిపిస్తాడు. రెండవదిగా బుద్ధి కలిగి మనము నడిపించబడాలని, బుద్ధి కలిగిన వారికి యెహోవా తోడై ఉంటాడని. ఇది 3వ వారం. ఈ వారంలో మనం ధైర్యము తెచ్చుకొని నడిపించబడాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? ధైర్యాన్ని కోల్పోకూడదు. పిరికి ఆత్మ మనలో నివసింప చేయకూడదు. ధైర్యం ఉందనుకో, నీలో పిరికితనం పోతుంది. పోతుందా? పోదా? చీకటి ఉంది, లైట్ వేసేమనుకో, చీకటి పోతుందా లేదా? వెలుగు ప్రవేశిస్తుంది. ధైర్యం మనలో ఉంటే
ఏ పిరికి ఆత్మ మనలను కృంగదీయలేదు. హల్లెలూయా. మొన్న ఒక న్యూస్ చూశాను. ఒక అతనితో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఇతను చదివిన చదువు వేరు, రూమ్మేట్స్ మాట. ఆ రూమ్లో చదువుతూ ఉండగా ఒక అతను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఒక అతను పైలట్కి ప్రిపేర్ అవుతున్నాడు, విమానం నడపాలని. ఐటీఐ చేసి డిప్లొమా చేసి ఆ విధమైన చదువు చదివి వీళ్ళందరూ ఒక రూమ్లో ఉంటే ఇతను ఐఏఎస్ చదువుతున్నాడు, కలెక్టర్ అవ్వాలని చదువుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఇతను చూస్తామంటే చదివే విధానం కానీ, ఎందుకు ఐఏఎస్ అయితే ఏం చేస్తారు ఏంటి అనేసి ఆ లక్షణాలు ఆ గుణగానాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు.